వర్షం తగ్గించబడ్డ టార్గెట్ ప్రెషర్ సిచ్యువేషన్ కానీ భారత అండర్ 19 టీం చూపించిన క్లాస్ మాత్రం వేరే లెవెల్. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్పై 18 పరుగుల తేడాతో భారత ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హీరో ఎవరు, టర్నింగ్ పాయింట్ ఏది, బంగ్లాదేశ్ ఎక్కడ తడబడింది అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. ఇది గ్రూప్ ఏలోని 7th మ్యాచ్. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ చేస్తూ 48.4 ఓవర్స్లో 238 రన్స్కి ఆల్అవుట్ అయింది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్కి 29 ఓవర్స్కి కుదిరించింది. టార్గెట్ 165 రన్స్. మన భారత ఇన్నింగ్స్ ఆరంభం మాత్రం అస్సలు బాగోలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 6 పరుగులకే అవుట్. తర్వాత వెంటనే వేదాంత్ త్రివేది డక్అవుట్. స్కోర్ 12కు 2 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే మ్యాచ్ చేజారిపోతుండేమో అని అనిపించింది. అప్పుడే వచ్చారు వైభవ్ సూర్యవంశీ. 67 బాల్స్లో 72 రన్స్, 6 ఫోర్లు 3 సిక్స్లు, స్ట్రైక్ రేట్ 107. మరో ఎండులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అభిజ్ఞాన్ కుండు. అతని ఇన్నింగ్స్ అసలైన క్లాస్. 112 బాల్స్లో 80 రన్స్. ప్రెజర్లో నిలబడి ఆడిన మ్యాచ్ సేవింగ్ నాకది. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ భారత ఇన్నింగ్స్ని నిలబెట్టిందని చెప్పాలి. ఇక మిడిల్ ఓవర్స్ తర్వాత కనిష్క్ చౌహాన్ 26 బాల్స్లో 28 రన్స్ ఫాస్ట్గా ఫినిష్ చేశాడు. చివర్లో దీపేష్ దివేంద్రన్ కూడా 6 బాల్స్లో 11 రన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇలా భారత్ 238 రన్స్ అయితే చేయగలిగింది. ఇక్కడే వర్షం రంగంలోకి వచ్చింది. మ్యాచ్ అయిపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి బంగ్లాదేశ్కి 29 ఓవర్స్కి కుదిరింది 165 రన్స్ టార్గెట్తో. చేస్లో బంగ్లాదేశ్ బాగానే ఫైట్ చేసింది. కెప్టెన్ తమీమ్ 72 బాల్స్లో 51 రన్స్ చేసి ఇన్నింగ్స్ని లీడ్ చేశాడు. మరోవైపు రిఫత్ బేగ్ కూడా 37 రన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఇక్కడే భారత బౌలర్లు రంగంలోకి దిగారు. ఈ మ్యాచ్ అసలు గేమ్ చేంజర్ విహాన్ మల్హోత్రా. కేవలం 4 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్స్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ని పూర్తిగా కట్టడి చేశాడు. మరోవైపు కిలాన్ పటేల్ 2 వికెట్లు తీసి మెప్పించాడు. ఎనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ టైట్గా బౌలింగ్ చేశారు. 29 ఓవర్స్లో బంగ్లాదేశ్ కేవలం 146 రన్స్కే ఆల్అవుట్. దీంతో భారత్ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రెషర్ మ్యాచ్లో టీమ్ ఎఫర్ట్ అంటే ఏంటో ఈ మ్యాచ్లో ఇండియా చూపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో మీకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లాగా ఎవరు అనిపించారు? విహాన్ మల్హోత్రానా లేదా అభిజ్ఞాన్ కుండుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.